యెస్. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు బతుకమ్మ పాటల విషయంలో చాలా ఫేమస్‌గా రాసినటువంటి సందర్భాలున్నాయి. మీకు అరే! ఈ పాట నేను రాయడం వల్ల నాకు సంతృప్తినిచ్చింది అనేటువంటి పాట గురించి ఏదైనా మాట్లాడుకోవాలా? అయితే బతుకమ్మ పాటలు మంచి ప్రశ్న. తెలంగాణ బతుకమ్మ పాటలు అనేకమైనటువంటి ఇప్పుడు 270 పాటల సేకరణ తోటి రికార్డ్ చేసి ఉన్నాయి. ఓకే. అది మన మన శ్రమనే. అవును. అయితే అందులో అది కూడా అన్ని ప్రజల నుండి తీసుకోవడం. అవును. ఎందుకంటే ఇది సాంప్రదాయమైన సంస్కృతి పల్లెలలో ముసలి వాళ్ళు పాడతారు. పాడుతా ఉంటే వాళ్ళ మన దగ్గరికి నానమ్మ సేకరణ. తరం, మన అమ్మమ్మల తరం నుండి తీసుకున్నాం. యెస్. అందులో దాన్ని వాళ్ళు ఇచ్చిన కొంత సాహిత్యాన్ని తీసుకొని దాన్ని ఇంకా రూపకల్పన చేసేది. అంటే అవును. మనం పుట్టి పువ్వు మనం కూడా అదే నేపథ్యం కదా. అవును. అందులో చిత్తుల బొమ్మ సేకరించి చేసింది. హ్మ్. దాన్ని మళ్ళీ వీడియో రూపం చేయడం. యెస్. ఎక్కడ చూసినా ఆ పాటలే వాడుకోవడం. అవును. ఇప్పుడు శ్రీలక్ష్మి నీవైమలు గౌరమ్మ చిత్రమై తోచు ఆ పాటలు అట్లాంటివి కూడా ఇచ్చినాం. అవును. అట్లా జనకుని ఇంట్లో ఉయ్యాలో, సత్యజనకుడి ఇంట్లో ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో అది చేసినప్పుడు ఇవన్నీ ప్రజల నుండి తీసుకొచ్చిన పాటలు అయినప్పటికీ ఎక్కడ చూడు బతుకమ్మ పాట అయితే ఆ పాటలు అక్కడ వినిపిస్తుంటే అంతకంటే ఆనందం అవును. అవును. ఈ తరాలకు నేను మనం రాసిన అనేటువంటి సంతృప్తి అయితే సంతృప్తి ఉన్నది. Yes. ఇప్పుడు మీరు అన్న గొప్ప పాటలు అన్ని బతుకమ్మ పాటలు ఇక్కడైతే ఆడియో అయిందో సాంప్రదాయ చప్పట్లతోటి అవును. ఆ పాటలన్నీ మనం ఇచ్చినాయి. యెస్. మొన్న కూడా ఎప్పుడో 4 సంవత్సరాల కింద రాసిన గోవర్ధన గిరులు గోగుల మందల గిరులు మంద మల్పగా రావే అనే పాట ఇలా డీజే అది గొప్పగా ఎక్కడ చూడి వినిపిస్తుంది. అట్లా చాలా పాటలు ఉన్నాయి. అవును. ఏదైనా ఒక పాట మీ గొంతు నుంచి ఏ బతుకమ్మనా? ఇక బతుకమ్మ పాటలు చాలా వరకు చిత్తులో బొమ్మనే కాకుండా నేను ఒక ఏంటంటే అలా నాకు ఒక నేపథ్యం ఉంటది. బాధ అనిపించేది ఏంటంటే ఆ అమ్మగారింటి పోవాలని ఆడపిల్ల అడుగుతుంటే అత్తను మామను అడుగుతున్న క్రమంలో అక్కమ్మ చరిత్ర ఆ స్టోరీ చెప్తాను నేను. అన్ని ఉయ్యాల మీదే ఉంటాయి. అయితే అక్కమ్మ ఏం చేస్తా అంటే మా వాళ్ళ ఇంటికి పోవాలా నేను అని భర్తతో అంటది. ఆ భర్త ఏమంటా అంటే మీ వాళ్ళ దగ్గరికి పోతే అక్కడ ఉన్నటువంటి మీ వదినమ్మలు అక్కడ ఇబ్బంది చిన్న చూపు చూస్తారు, నీకు నగలేవని చూస్తారు, ఇప్పుడు ఓక అక్కమ్మ వద్దని చెప్తారు. అయినగా నా అన్నొచ్చింది నేను పోవద్దా అని చెప్పి పోయిన క్రమంలో భర్తను కాదని కూడా వెళ్ళిపోతుంది అక్కమ్మ ఇంటికి. వెళ్ళిపోయినాక ఈ ఆడపిల్ల ఎప్పుడైతే పేదింటి ఆడపిల్ల అమ్మింటికి వచ్చినప్పుడు ఆ వదినలు వాళ్ళు చూసే చిన్న చూపు వల్ల అక్కమ్మ తిరిగి వెళ్ళిపోతూ మార్గం మధ్యలో సూసైడ్ చేసుకుంది. అది వర్ణానిత బాధ. ఒక్కతే అక్కమ్మ ఉయ్యాలో అని ఆ పాట ఉయ్యాల మీదే బాని గొలుసు కట్టులో వస్తుంది. అది బాగా బాధ అనిపిస్తుంది. ఇక తర్వాత చాలా పాటలు జనకుని ఇంట్లో ఉయ్యాలో, సత్యజనకుని ఇంట్లో ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, రుడు పోసుకొని ఉయ్యాలో, పెరిగింది సీతమ్మ ఉయ్యాలో, పెరిగన్నమ్మ తిని ఉయ్యాలో, లక్కాయి కోలల్లో ఉయ్యాలో, దంచ నేర్చిందమ్మ ఉయ్యాలో, వెండియే మంటల్లో ఉయ్యాలో, చెరగ నేర్చిందమ్మ ఉయ్యాలో, ఇట్లాంటి చెప్పుకుంటా ఆమె పెళ్ళేదానక రాముని సీత పెళ్ళేదానక అది పోతుంటుంది. మళ్ళీ అనేకమైన పాటలు, మళ్ళీ బతుకమ్మ పాటల సాంప్రదాయంతో పాటు అనేక గీతాలు రాసినాం వాళ్ళు. అవును, చాలా గీతాలు రాసినాం. అది 2-3 ఒకే పాటలో 3-4 బాణీలు అల్లుకుంటా రాసిన పాటలు చాలా వచ్చింది. ఇదే సందర్భంలో మీరు పుట్టినటువంటి గడ్డ నల్గొండ గడ్డ. నల్గొండ గడ్డ మీద కూడా మీరు నల్గొండ గడ్డలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ చెప్పడానికి, నల్గొండ గడ్డ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చెప్పడానికి ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట విషయంలో గతంలో చాలా చర్చ కూడా జరిగింది. ఆ పాట నేపథ్యం గురించి మాట్లాడుకునే ముందు మీ గొంతు నుంచి ఆ పాట. నల్గొండ సీన్బాయ్ ఎక్కడైతే స్ట్రగుల్ ఎదుర్కొంటామో అక్కడ అంటే ప్రశ్న పుడుతుంది, పాట పుడుతుంది అని. నల్గొండలో లిటరల్ గా మాది వెనకబడిన గుండాల మండలము. మాకు అక్కడ అసలు ఫ్లోరోసిస్ వాటర్ కంప్లీట్. తర్వాత మాకు చేతి బోర్లతో కొట్టుకునే పరిస్థితి. ఆ మారుమూల ప్రాంతాలు ఉన్న వాళ్ళము ఆ బాధితులమే మేము. మా ఊర్లో ఉన్నారు ఆ బాధితులు మేము. మా పళ్ళు ఇప్పుడు నేనున్న పళ్ళు కూడా నేను తర్వాత క్లీన్ చేయించుకున్నాను. కానీ నేను చిన్నప్పుడు నేను కూడా ఫ్లోరిన్ బాగా. అందుకోసమే ఈ పాట రాయాల నల్గొండ దీని మీద అంటే అన్నప్పుడు నేను ఒక తత్వం బాగా తీసుకున్నా. 3 మూలల బాయిలోన 6 కళ్ళ చేప పుట్టే అని ఒక తత్వం గీతాన్ని. చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ, బొక్కలొంకర పోయిన బతుకులు నల్లగొండ జిల్లా దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు, నల్లగొండ జిల్లా దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు, చూడు చూడు నల్లగొండ గుండె నిండా
ఫ్లోరైడ్ బండ చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ కన్న తల్లి పాలల్ల కూడా పొంచి ఉన్నది ఫ్లోరైడ్ వీడ పాడి పంటలల్లా కూడా కమ్ముకున్నది విసగు నీడ సావు సందల దాపారించింది ఈ ఫ్లోరైడ్ పీడిత సావు సందకు దాపారించింది కన్న 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 తల్లి పాలల్ల కూడా పాడి పంటలల్ల కూడా పండ్లల్లో కూడా నీకు ఉన్నటువంటి వ్యవస్థలో భూగర్భ జలాల్లో అన్నిట్లల్లో ఉన్నది అందులో ఉన్నాము పల్లెలల్లా తండలల్లా అన్నిట్లల్లో ఈ ఫ్లోరైడ్ పీడుతున్నది చిన్నతనంలోనే కన్ను ముసలి తీరు అవుతున్నారు. అవును, ఎంత చెప్పుకుంటూ వచ్చిన ఫ్లోరైడ్. అయితే నేను రాసిన పాటను ఆ ఉద్యమ అవసరాలకు ఉద్యమ నేపథ్యంలో అప్పుడున్నట్టు పరిస్థితుల్లో అది ప్రజలకు అందించే దాంట్లో తెచ్చి కొంతమంది నేను రాసిన అని అంటారు. కొదర్సీను రచనలు అప్పటి నుండే వచ్చినాయి. 99 నుండే రచనలు వచ్చినాయి. 360 పాటలు ఉద్యమ పాటలు అందించిన సామాజిక నేపథ్యంతో కూడిన పాటలు ఇచ్చినాం. అవును, ఇచ్చినాక ఇది కొదర్సీన్ రాకుండా కొదర్సీన్ నల్గొండ జిల్లా నల్గొండ బిడ్డ నల్గొండ ఫ్లోరోసిస్ బాధితుడు బాధితుడికి లేని కడుపు నొప్పి అక్కడ లేని కడుపు నొప్పి ఇంకోటి యువలు రాస్తారు. అదే కాకపోతే అది చెప్పుకోవడం అది వాళ్ళ విజ్ఞతకి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.